హాయ్ పిల్లలు, వెల్కమ్ టు ది స్పారో టీవీ. అంతకుముందు భాగంలో హరిసింగ్ నల్వా సైనికుడిగా చేరడం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, హరిసింగ్ నల్వా ఇప్పుడు ఒక సైనికుడు మాత్రమే కాదు, ఒక నాయకుడు, ఒక రక్షకుడు. మహారాజా రంజిత్ సింగ్ సైన్యంలో అతను చాలా వేగంగా ఎదిగాడు. అందరితో సఖ్యతగా ఉన్నాడు. తన ధైర్యం, తన తెలివితేటలు, అతనికి ఉన్నటువంటి విశ్వాసం చూసి అందరూ మెచ్చుకోవడం మొదలుపెట్టారు. అతన్ని అత్యంత విశ్వసనీయమైనటువంటి సేనానిగా మార్చేశాయి. అతను పాల్గొన్న యుద్ధాలు 1 కాదు, 2 కాదు, ఏకంగా 22 యుద్ధాలను జయించినటువంటి ధైర్యవంతుడు అతను. మరియు అందులో 1 కూడా ఓడిపోలేదు. విషయం ఏమిటంటే, ఈ 22 యుద్ధాల్లో 1 యుద్ధం కూడా హరిసింగ్ నల్వా ఓడిపోలేదు. కసూర్, సియాల్కోట్, అట్టాక్, ముల్తాన్, కశ్మీర్, పెషావర్, ఈ ప్రాంతాలన్నీ అతని వీరత్వానికి సాక్ష్యాలు. ఇవన్నీ పంజాబు, అప్పట్లో ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ ప్రాంతాలన్నమాట. ఈ అన్నిట్లోనూ యుద్ధాలు గెలిచి అతను గొప్ప పేరు సంపాదించాడు. పెషావర్ ప్రాంతంలో అతను ఒక గొప్ప పరిపాలకుడుగా కూడా పనిచేశాడు. ప్రజలకు న్యాయం చేశాడు, శాంతిని తీసుకొచ్చాడు. అతనికి యుద్ధం అంటే ఇష్టం లేదు, కానీ ప్రజల రక్షణ కోసం అది అవసరమని తెలుసుకున్నాడు. శత్రువులు అతన్ని పేరు వింటేనే భయపడడం మొదలుపెట్టారు. హరిసింగ్ నల్వా వస్తున్నాడు అని వినగానే వాళ్ళు వెనక్కి అడుగు వేసేవారు. కానీ అతను మాత్రం ఎప్పుడూ వినయంగానే ఉండేవాడు. అతని ధైర్యాన్ని, అతని విశ్వాసానికి ఉన్న పేరుతో ఏ రోజు కూడా అతను గర్వాన్ని ప్రదర్శించలేదు. అతను చెప్పిన మాటలు నిజంగా మనకు గుర్తుంచుకోవాల్సిన మాటలు. నిజమైన యోధుడు గెలుపు కోసం కాదు, రక్షణ కోసం పోరాడతాడు అని హరిసింగ్ నల్వా చెప్తూ ఉండేవాడు. ఒకరోజు జమ్రూట్ యుద్ధంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అయినా చివరి శ్వాస వరకు తన దేశాన్ని కాపాడినందుకు పోరాడుతూనే ఉన్నాడు. 1837 ఏప్రిల్ 30న ఆ మహావీరుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. కానీ అతని కథ ముగియలేదు. ఎందుకంటే అతను కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక స్ఫూర్తి, ధైర్యానికి మారుపేరు. ఇప్పటికీ అతని కథ పిల్లలకు ధైర్యం నేర్పుతూనే ఉంటుంది. మనందరికీ ఒక మంచి సందేశాన్ని ఇస్తూనే ఉంటుంది. అదిరా పిల్లలు, విన్నారు కదా. ఈ హరిసింగ్ నల్వా జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సిన, గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, పిల్లలు ఎప్పుడు ధైర్యంగా ఉండండి. బలాన్ని మంచి పనుల కోసం మాత్రమే ఉపయోగించండి. ఎప్పుడు వెనక్కి తగ్గకండి. నిజమైన హీరో ఇతరుల కోసం జీవిస్తాడు అనే విషయం తెలుసుకోండి. ఓకేనా పిల్లలు? జై హింద్ అని చెప్పుకుంటూ మరొక మంచి విలువన్నటువంటి జీవిత కథను తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు ది స్పారో టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి. టేక్ కేర్, బై బై.